దేశవ్యాప్తంగా అమలవుతున్న సర్ ప్రక్రియను తక్షణమే ఆపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో పిటిషనర్లకు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అంశంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ దశలో దానిపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రిప్లై దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఈ అంశంపై తుది నిర్ణయం కోసం కోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట అందిస్తారు. చెప్పండి వెంకట, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల ప్రత్యేక జాబితా సవరణ అని తెలుగులో అనొచ్చు. సో దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే దానికి వ్యతిరేకంగా కేంద్ర సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. అంటే ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా ఇతర రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఎస్ఐఆర్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం రెండు కుమ్మకే మరోసారి లబ్ధి పొందే అవకాశం ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకంటే ఉన్న లిస్టులు ఆల్రెడీ ఉన్న జాబితాలను కూడా సరిగ్గానే ఉన్నాయి. వాటిలో ఎస్ఐఆర్ పేరుతో కొన్ని కొత్తగా ఓటర్లు యాడ్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళకి అనుకూలంగా లేని ఓటర్లను తొలగించడం కానీ అంటే అటువంటి ప్లాన్ చేస్తుందనేది పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేదంటే కేరళ కావచ్చు, ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఏదైతే వేరే ఇతర కాంగ్రెస్ ఎన్డీ కూటమి ఏదైతే ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా ఆమోదిస్తున్నాయి. సో వీటిని వ్యతిరేకిస్తూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యి వాటిపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లో అంటే వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏమందంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది, దీన్ని ఇప్పటికి స్టే ఇవ్వలేము, ఖచ్చితంగా దానికి సంబంధించిన విచారణ అయితే చేస్తాం, ఇప్పటికిప్పుడైతే దాన్ని ఆపాలని అయితే మేము స్టే ఇవ్వలేదంటూ చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఏదైతే కొనసాగుతుందో కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అంటే ఎస్ఐఆర్ మెయిన్ లక్ష్యం ఏంటంటే ఓటర్ జాబితాలో తప్పులు సవరించడం, కొత్తగా ఎవరైనా అర్హులు ఉంటే వారిని జాయిన్ చేయడం, అదేవిధంగా ఏదైనా స్థానిక ఎన్నికలు కావచ్చు, లేదంటే ఏదైనా ఉప ఎన్నికలుగా జరిగితే కనుక ఆ ఎన్నికల ముందు ఆ ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని అంటే యాక్యురేట్గా ఉన్నాయా లేవా, తప్పులు తడకలు లేకుండా ఉన్నాయా లేవా అనేది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ యొక్క లక్ష్యంగా మనం జనరల్గా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇది కేవలం వాళ్ళు లబ్ధి పొందడం కోసమే ఎన్నికల్లో వాళ్ళకి అనువుగా ఎక్కడైతే ఏ ప్రాంతాలు అయితే వాళ్ళకి ఓటింగ్ తక్కువ ఉంటుందో అక్కడ ఓట్లను చేర్చడం, లేదంటే ఉన్న వాటిని డిలీషన్ చేయడం, ఇందులో భాగంగానే ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి దీన్ని అపోజ్ చేస్తున్నాం అనేది సుప్రీంకోర్టులో వెళ్ళటం, దాని మీద పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో వాదనలు విన్న న్యాయస్థానం మాత్రం పూర్తిగా స్టే ఇవ్వలేమని, కానీ దాన్ని సూపర్వైజ్ చేస్తూ రివ్యూ చేస్తూ ఖచ్చితంగా విచారణ అయితే కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పింది. దీనిపైన కేరళ ప్రభుత్వం ఏదైతే వేసిందో ఈరోజు ఆ పిటిషన్ మీద ఈరోజు విచారణ చేపట్టబడింది. డిసెంబర్ 1లోగా కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కౌంటర్ ఇవ్వాలని. సో అంటే జనరల్గా ప్రతి కౌంటర్ల మీదనే సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, ఏ కోర్టు అయినా ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి 1వ తారీఖు లోపల మీరు రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, లేదంటే కేరళ ప్రభుత్వం కావచ్చు, దానికి సంబంధించిన ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో దానికి కౌంటర్ ఇవ్వాలి అని స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా మరో రాష్ట్రం తమిళనాడుకి డిసెంబర్ 4వ తేదీన ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్కి డిసెంబర్ 9న ఈ కేసుని వాయిదా చేయడం అంటే దాఖలైన పిటిషన్ల మొత్తాన్ని కూడా ఒక జాబితా లిస్ట్ వైజ్గా ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఒక తేదీ అలా ఇచ్చుకుంటూ విచారణ చేద్దామని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది. సో పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇప్పుడు సివియర్గా ఇంటెన్సిఫైడ్గా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమతా బెనర్జీ చాలా అపోజ్ చేస్తూ ఉంటారు మోదీ ప్రభుత్వాన్ని, ఎన్డీ ప్రభుత్వాన్ని. పర్టికులర్ ఎస్ఐఆర్ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా కండెమ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ట్రానికి రానివ్వం, వస్తే మాత్రం బొగ్గుమనిపిస్తామని ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కానీ ఇప్పటికే ఆల్మోస్ట్ 14 లక్షల ఎస్ఐఆర్ ఫామ్స్ తీసుకున్నారు. అంటే 14 లక్షల మందిని కలవడం జరిగింది. ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసులు ఎవరైతే ఉంటారో ఎన్నికల సంఘం తరపు నుంచి వారంతా కూడా కలవటం, 14 లక్షల ఫామ్స్ తీసుకొని ఎక్కడ లిస్టర్స్ ఉన్నాయి, ఎక్కడ తప్పులు ఉన్నాయి సవరించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దాన్ని మాత్రం చాలా స్ట్రాంగ్గా మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా మీరు ఏదైనా మీకు సంబంధించి ఏదైనా ఇష్యూ ఉన్నా సరే మీరు ఎలాగూ పిటిషన్ ద్వారా కోర్టుకు వచ్చారు కాబట్టి దానికి సంబంధించిన కౌంటర్ మేము ఇచ్చిన ఆదేశాల అనుగుణంగా మీరు కౌంటర్ వేసుకోవాలి, దాన్ని రెస్పాండ్ అవుతూ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.